సో చూడంగానే గుర్తుపడతారు, ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సో ఈయన సీతారాం సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఆయన భార్య రేణుక, ఆయన భార్య ఏమో రేణుక. సో ఈమె మామూలు కళాకారుని కాదండి, ఇక కళాకారులు లలిత కళలు చాలా ఉన్నాయి ఈమె దగ్గర. సో ఇక ఒక్కటి తక్కువైందట ఈమెకు, ఒక్కటి తక్కువైంది ఈమెకు. ఆయన 2 లక్షల జీతం వచ్చింది, సాఫ్ట్వేర్ ఉద్యోగి, అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటుండు. బట్టలు, జ్యువెలరీ, ఏం చేయాలంటే అది తిండి, ఏం కావాలంటే అది, ఎక్కడ తిరగాలంటే అక్కడ అన్నీ మంచిగా చూసుకుంటుండు. కానీ ఒక్కటి తక్కువైందట ఆమెకు, ఆమెకు ఒకటి తక్కువైందట. అదే మీరు అనుకుంటున్నదే, అదే తక్కువైందట ఆమెకు. సో తక్కువ ఏం చేసిందిగా, సంవత్సర కాలంలోనే 3 బాయ్ ఫ్రెండ్ మార్చింది, 3తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది. ఒకరి తర్వాత ఒకరు. సో మళ్ళీ ఈమె ఎఫ్ఐఆర్ పెట్టుకోవడమే కాదు, వాళ్ళతో గడిపిన రోజుల్ని ఈమె ప్రైవేట్గా వీడియోలు తీసుకున్నదట. ఇక ప్రైవేట్ వీడియోలు తీసుకున్నది. ఆ వీడియోలు ఏం చేసిర్రు, ఈ లవర్లు ఏం చేసిర్రు, ఎవడైతే ఇప్పుడు 1, 2, 3 కదా, ఎవడైతే ఉన్నాడో వాడు ఏం చేసిండు, ఆ వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసినట ఆ వీడియోలని. సో అవి ఏమైనా ఈయన కంట్లో పడ్డాయి, ఏం కనిపించినాయి. సో ఆయన పని ఏం కావాలి, ఇక ఎంత కుమిలిపోవాలి, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత దారుణం ఇది. సో ఈమెకు అంతగా పుష్ప సినిమాలో ఒక్కటి తక్కువైంది పుష్ప ఒక్కటి తక్కువైంది పుష్ప అంటే ఈమెకు అది తక్కువైంది. ఈమెకు కావాల్సింది ప్రేమనా అనురాగమా కాదు, 2 పిల్లలు, మళ్ళీ ఈమెకు 2 పిల్లలు ఉన్నారు మళ్ళా. సో ఇది ఈమెకు ఎలాంటి మొగుడు కావాలంటే ఇది ఉంటుంది కదా, మొగుడే భుజమెక్కి దిగడే ముసలి మొగుడు కానీ ముద్దొస్తాడమ్మా, మందిలాశానందగాడు మబ్బులా ఊషారుగాడు, చూస్తేనే సోగ్గాడు, సుందరామైనంటి వాడు, నన్నిడిసి ఉండలేడు నాజుకు ముసలుడు అని ఒక పాట వస్తుంది. ఇక వింటాం కదా, మందిలాశానందగాడు మబ్బులా ఊషారుగాడు లాంటి మొగడు కావాలి ఈమెకి. ఈమెకు కావాల్సింది భర్త సంసారం, ఇది కాదు ఈమెకు కావాల్సింది వేరే. వాస్తవానికి ఈమె కన్నా ఆ వేషాలు చాలా నయ్యం, వాళ్ళు ఈమె కన్నా చాలా నయ్యం వాళ్ళు. చాలా దారుణమైన విషయం ఇది. సో ఆయన ఆ వీడియోలు చూసి తట్టుకోలేక, భరించలేక ఒక లేఖ రాసి మరణించిండు. ఆయన హుస్సేన్ సాగర్లో దొరికి చనిపోయిండు. ఆమెకు ఏం తక్కువ చేయలే, అన్ని విధాలుగా చూసుకున్నాడు. అయినా కానీ ఇలాంటి వాళ్ళని ఏమనాలా, ఏం చేయాలనో ప్రజలు మీరు కామెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఈమె ఏమైందమ్మా, ఏమైంది ఆయనకు, మంచిగా అందగానిలాగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగి, 2 లక్షల జీతం వస్తుంది, నిన్ను కాయకష్టం లేకుండా మంచిగా ఇంట్లో గుసబెట్టి సాత్తుంటే తిన్నది అరగాక ఇట్లా సోషల్ మీడియాలో వాడో వీడియో పరిచయం అయితే, ఎవడు పరిచయం అయితే వాంతో పోవడం, ఇక ఎవడు పరిచయం అయితే వాంతో పోవడం, తిరగడం, మళ్ళీ ఇక చేసేది తప్పు ఆ వీడియోలు తీసుకోవడం. సో ఇంత దారుణానికి ఒడిగడుతూ ఉన్నారు, ఇంత దారుణం అవుతూ ఉన్నది. ఎటుపోతుంది సమాజం, ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఉన్నది. సో ఆ పిల్లలు ఏం కావాలా, ఇక్కడ చూడండి, 3తో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రైవేట్ వీడియోలు తీసుకున్న భార్య అట. 3తో ఇప్పుడు తెలిసిందే, 3 ఇంకా తెలియని కథ వేరే ఉంటుందేమో, ఇంకా తెలియని వేరే కథ. ఇక ఆ దారుణాలు చూడలేక హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త. ఏపీలోని మర్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం కాగా వీరికి 2 పిల్లలు. సీతారాం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా బాచుపల్లిలో స్థిరపడ్డ ఈ కుటుంబం భర్తకు తెలియకుండా ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసినప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసుకున్న రేణుక. ఆ వీడియోలను రమణారెడ్డి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా తన భార్య నిజ స్వరూపం తెలిసి ఫిబ్రవరి నెలలో 19 పేజీల సూసైడ్ లేఖ రాసి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న సీతారాం. సో ఈరోజు ఆయన ఉసురు తీసినావు, ఆయన చంపినవు, నీ శారీరక సుఖం కోసము ఈరోజు బలి చేసినావు. ఈరోజు నీ పిల్లలు అనాథలయ్యే పరిస్థితి ఉన్నది. ఇది ఈమె చేసిన కథ. సూసైడ్ లేఖలో నా భార్య రేణుకకు ఏ లోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె ఏడాదిన్నరలోనే 3తో వివాహేతర సంబంధం పెట్టుకుందాడు. ఇక సో సంవత్సరం నరలనే 2018లో పెళ్ళి అయింది, పిల్లలు కానీ అయిపోయింది. సో ఇక సంవత్సరం నరలనే ఇక 3తో సంబంధం పెట్టుకుందాడు. ఇక అంతేకాకుండా ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకోగా ఓ లవర్ దాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినాడు. ఈ రమారెడ్డి అంటే ఉండగా ఓ 3వ వ్యక్తి, ఆయన అంటే ఆయన నెంబర్ ఎంతో మరిగా 3, 4, 5, 6 తెలియదు. సో ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినట. సో అవి ఈ భర్త చూసిండు. ఇక
ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోగలగాలి? అసలు రేణుకకు ఏం కావాలి? ప్రేమనా లేక శృంగారమా? అసలు ఆమెకు ఏం కావాలి? నేనేం తక్కువ చేసినా ఆమెకు ప్రేమ కావాలనా, శృంగారం కావాలనా, ఆమె కథ ఏందో ఆమె కాదు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్. నా భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది అంటూ తన ఆవేదన తెలుపుతూ బలవన్ మరణానికి పాల్పడిన సీతారాం సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు జరిపి రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ను రమారెడ్డి, శ్రవణ్లను అరెస్టు చేసిన పోలీసులు. సో మరి ఇంకొక ఆయన ఏడ ఉన్నాడు, ఇక పరారులో ఉన్నాడేమో ఆయన. సో ఇద్దరు అరెస్ట్ చేసిరట. రేణుక నమ్మక ద్రోహం వల్ల నెలకు 2 లక్షలు సంపాదించే సీతారాం ప్రాణాలు పోగొట్టుకున్నాడని, ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని కుటుంబ సభ్యుల ఆవేదన. సో ఈమెకి నాకు తెలిసి ఇలాంటి ఆమెకు ఆ ఫీలింగ్స్ ఏముండవు. ఈమెకు శరీర సుఖాలు అవే కావాలి. సో పోతుంది, జైలుకి పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. పోయినట్టు చూస్తలేం కదా, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని భర్తలు చంపుతూ ఉన్నారు కదా. ఇది కదా జరుగుతున్నది. ఇప్పుడు అడ్డు కూడా లేకుండా పోయింది. ఇక అడ్డు లేదు, అదుపు లేదు, ఇష్టారాజ్యం ఇప్పుడు. ఇక సో ఇది జరుగుతున్న విషయం. ఈరోజు ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నావు నీ ఆనందం కోసం, నీ సుఖం కోసం. నీకు పెళ్ళి ఎందుకు, సంసారం ఎందుకమ్మా మరి నీకు? ఎందుకు మరి నీకు? సో ఇంత దారుణాలు జరుగుతున్నాయి ప్రజలారా. ఏం జరుగుతుందో ఏందో తెలియని పరిస్థితి. మంచిగా భర్త కష్టపడి సంసారం ఆయనకి ఏముంటుంది, ఎట్లా సంసారాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి, రేపు వాళ్ళ పిల్లలు ఎట్లా చదివించుకోవాలి, ఎట్లా బాగుపడాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, భార్యని ఎలా చూసుకోవాలి, ఆమెకి ఏ రేటు రాకుండా చూసుకోవాలని చెప్పి భర్త ప్రయత్నం చేసుకుంటా కష్టపడి పనిచేసి సాగుతూ ఉంటే వీళ్ళకు తిన్నదలేక పని పడలేక ఈ రీల్స్ చేసుకుంటా, ఈ రీల్స్లో ఇష్టం వచ్చినట్టు ఇక డ్యాన్సులు, వాళ్ళ ఇష్టం ఇక తిరుగుకుంటా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇక ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఆమెకు అసలు ఇక కౌంట్ లేదు. ఇక ఎట్లా ఉంది, ఎవరు నచ్చితే వాళ్ళే. ఇక ఒక్కొక్కరుగా షేర్కో 100 మందిని ఒకేసారి రమ్మని అన్నట్టే ఉన్నది ముచ్చటిగా. అట్లే ఉన్నది. ఇక ఇలాంటి వాళ్ళు ఉంటే ఎట్లా అండి? ఆ పిల్లలు ఏం కావాలి? ఈరోజు అనాథలు అయిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంది? నిజంగా తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది, గుండె తరుక్కపోతూ ఉన్నది. సో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సో ఇక ఇది పరిస్థితి. 2 ప్రాణాలు బలి తీసుకున్నావు.